పెరుగు, మెంతుల హెయిర్ ప్యాక్ చాలా హెల్తీ అండి. ఈ ప్యాక్ మన స్కాల్ప్‌ని కూల్ చేస్తది. సో దట్ మనకి హెల్తీ హెయిర్ అన్నది స్టార్ట్ అవుతది. పెరుగు ఒక న్యాచురల్ కండిషనర్. హెయిర్ అంతా షైనింగ్‌గా కనిపిస్తది. మనం పెరుగు అప్లై చేసుకోవడం వలన డాండ్రఫ్ తగ్గుతది. ఇంకా పెరుగులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వలన ఏంటంటే, మనకి డాండ్రఫ్ వలన వచ్చిన దురద గానీ, గోకటం వలన వచ్చిన ఇరిటేషన్ లాంటిది ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. మెంతులన్నది మన హెయిర్ రూట్స్‌ని చాలా స్ట్రాంగ్ చేస్తది. సో, మనకి రూట్స్ నుంచి స్టార్ట్ అయ్యే హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా, స్ట్రెంథెన్‌గా ఉంటదనమాట. సో, మంచిగా హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవుతది. ఇక్కడ నేను ఈ ప్యాక్‌లో అలోవెరా ఇంకా మందారాకులు వేశాను. అలోవెరా గురించి ఆల్రెడీ లాస్ట్ షార్ట్‌లో చెప్పాను. అలోవెరా గురించి అందరికీ తెలిసిందే. మనకి స్కిన్‌కి ఏంటి, హెయిర్‌కి ఏంటి, హెల్త్‌కి ఏంటి చాలా మంచిది. మందార ఆకులు గానీ, మందార పువ్వులు గానీ హెయిర్‌కి ఒక న్యాచురల్ షైనింగ్‌నిస్తాయి. అయితే నేను ఇక్కడ మందార ఆకులు వాడాను. ఇదేంటంటే మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉంటది కదా! అంటే ఎర్లీ ఏజెస్‌లో వచ్చే వైట్ హెయిర్‌ని తగ్గిస్తది. మన హెయిర్‌కి ఒక న్యాచురల్ షైనింగ్‌నయితే ఇస్తది. మనం రెగ్యులర్‌గా వాడాలండి. అంటే వీక్లీ వన్స్ అలాగా ఏ ప్యాక్స్ అయినా గానీ హెయిర్ కేర్ తీసుకున్నప్పుడు ఒక 3, 4 మంత్స్ అయితే వాడాలి. వాడిన తర్వాతే మనకి మంచి రిజల్ట్ అన్నదైతే కనిపిస్తది. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ చేశాను దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. అయితే దీనికోసం నేను ఒక 2 స్పూన్ మెంతులొచ్చి ఒక హాఫ్ బౌల్ పెరుగులో నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. మార్నింగే అందులో కొన్ని మందార ఆకులు, ఇంకా కొంచెం అలోవెరా వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాకుండా ఉండాలి పేస్ట్. అప్పుడే మనకు తలకి అప్లై చేసుకున్నప్పుడు బావుంటది. పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా. హెయిర్ అంతా పాయలు పాయలు కింద తీసుకుంటూ మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. మంచిగా స్కాల్ప్‌కి పట్టాలనమాట ఆ పేస్ట్ అన్నది. ఇదేంటంటే కొంచెం మెస్సీయే. అప్లై చేసుకున్నప్పుడు మెస్సీయే, రిమూవ్ చేసేటప్పుడు కూడా మెస్సీయే. ఆల్రెడీ మీకు లాస్ట్ షార్ట్‌లో చెప్పాను. మనం ఎంత కేర్‌ఫుల్‌గా ప్యాక్స్ అప్లై చేసుకుంటామో అంత కేర్‌ఫుల్‌గా ప్యాక్ రిమూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ హెయిర్‌లో గాని ఈ సబ్స్టెన్సెస్ ఉండిపోయినాయి అనుకోండి, మనకేంటి మళ్ళీ డాండ్రఫ్ అన్నది స్టార్ట్ అయిపోతది. సో దట్ మనకి హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతది. అందుకనే ప్లెయిన్ వాటర్ కింద మంచిగా ముందు హెయిర్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఆ ప్యాక్ అంతా వదిలిపోయేటట్టు. తర్వాత అప్పుడు షాంపూ యూజ్ చేసి లాస్ట్‌లో కండిషనర్ అప్లై చేసుకోవాలండి. అప్పుడు మన హెయిర్ బావుంటది. నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.